నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే అన్నయ్య, నమస్తే తమ్ముడు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి చేతులెత్తి మరీ నమస్కరిస్తున్నాను. అలాగే నా వార్తలు నా ఇష్టం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈ వార్తలను చదువుతున్నది మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్రమ్ చెంచలగూడ కాదా అని నేను అడుగుతూ ఉన్నా. తమ్ముళ్ళు, మా నాయన ప్రీతమ ప్రజానాయకుడు, మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర జరిపి ఈ రాష్ట్రంలో కొత్త చరిత్ర సృష్టించలేదా అని నేను అడుగుతూ ఉన్నా. పాదయాత్రలపై మా కుటుంబానికి పేటెంట్ హక్కులు లేవా అని నేను అడుగుతూ ఉన్నా. దయచేసి సమాధానం చెప్పండి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళ్ళడానికంటే ముందు ఒక్కసారి వాళ్ళ హెడ్లైన్స్ చదువుతానని ప్రతి ఒక్కళ్ళకి చేతులెత్తి మరీ తెలియచేస్తున్నాను. దయచేసి జాగ్రత్తగా వినండి. రాబర్ట్ వాద్రా నేను చేసింది ఒక్కటే కాదా? అతన్ని బయటించి నన్ను జైల్లో పెట్టడం తప్పు కాదా? పాదయాత్రల పేటెంట్ హక్కు వైఎస్ కుటుంబానికి, తట్టుకోగలరా చంద్రబాబు మా దాటికి? ఏపీ నాకు, కర్ణాటక నాకు దేవుడిచ్చిన బ్రదర్కి 2014 ఎన్నికల్లో జరిగేది ఇదే ముమ్మాటికి. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్. నా తమ్ముళ్ళు, అక్కయ్యలు, చెల్లెమ్మలు, అన్నయ్యలు ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా వినండి. భారతదేశంలో ఒకే రాజ్యాంగం ఉందా, లేక ఒక్కో మనిషికి ఒక్కో రాజ్యాంగం ఉందా అని నేను అడుగుతూ ఉన్నా. చట్టంలో ఒకే నేరానికి ఒకే శిక్ష ఉంటుందా, లేకపోతే మనిషి మనిషికి శిక్ష మారుతుందా అని నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. నేను చేసిన పనులే సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా చేయలేదా అని నేను అడుగుతూ ఉన్నా. అలాంటిది నన్ను జైల్లో పెట్టి ఆయన్ని బయట స్వేచ్ఛగా వదిలేయడం న్యాయమా, ధర్మమా అని అడుగుతున్నా. దయచేసి సమాధానం చెప్పండి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు చెప్పడం కోసం మన అధికార ప్రతినిధి బాజిరెడ్డి గారు లైవ్ లో ఉన్నారు. ఓవర్ టు బాజిరెడ్డి గారు. నో దట్ ఈజ్ నాట్ కరెక్ట్ జగన్. ఇంకా పాదయాత్రల పేటెంట్ హక్కు వైఎస్ కుటుంబానికి ఉన్నదని చెప్పేదానికి లేదు, మీరు ఇంకా అట్లా మాట్లాడేదానికి అంతకనలేదు. దానికి రూల్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా ఒప్పుకోండి. మీది జైలు యాత్ర అయ్యేదనుకున్నది, మీ అమ్మగారు విజయం గారిది బెయిల్ యాత్ర అయ్యేదనుకున్నది. బట్ వైఎస్ గారి పాదయాత్ర సక్రంగా కాంగ్రెస్ ప్రోగ్రామ్ అయ్యేదనుకున్నది, దాని మీద సక్రంగా పేటెంట్ రైట్స్ ఉండేదనుకున్నది. ఇంకా నేను కూడా 3000 కిలోమీటర్ల ఇందిరమ్మ బాటు పూర్తి చేసినట్టు మనకి సక్రంగా తెలుస్తా ఉంది. ఇంకెంతకన్నా చేసేది ఏంటని నాకు తెలియకన్నా అడుగుతా. విన్నారా తమ్ముళ్ళు, ఆ రోజు మా నాయన నా కోసం వదిలి వెళ్ళిన సీఎం కుర్చీని ఈ కాంగ్రెస్ వాళ్ళు తీసుకోలేదా అని నేను అడుగుతున్నా. ఇప్పుడు మా నాయన పాదయాత్రను కూడా వీళ్ళు హైజాక్ చేయడం లేదా అని అడుగుతున్నా. ఇది న్యాయమా, ధర్మమా అని అడుగుతున్నా. దయచేసి సమాధానం చెప్పండి. బాబు జగన్ బాబు, నేనయ్యా అమ్మను. ప్రభు దయ వల్ల నీ చెల్లెలు పాదయాత్ర మొదలెడతా ఉంది నాయన. ప్రభువుకు అన్ని తెలుసు బాబు. అసలు నువ్వు ఏ తప్పు చేయలేదు. మీ నాయన గారి నుండి మేలు పొందేవే తప్ప ప్రభుత్వం నుండి ఎటువంటి మేలు కూడా పొందలేదు. చెమటోడ్చి కోట్ల రూపాయలు సంపాదించావు బాబు. మరి నీపై కక్ష గట్టి వేధించడం అన్యాయమే అవుతుంది. పాపులను దేవుడు క్షమించడు, తప్పక జైల్లో వేస్తాడు. వాళ్లకు బెయిల్ కూడా రాదు బాబు. తమ్ముళ్ళు, మా అమ్మగారు నా గురించి చెప్తున్నారా, లేక సోనియా గాంధీ వాళ్ళు రాబర్ట్ వాద్రా గురించి చెప్తున్నారా? నాకు అర్థమే కావడం లేదు. మిస్టర్ జగన్ మోహన్ రెడ్డి, మా అల్లుడిపై నిందలు వేయడములు అభ్యంతరకరములు. మా అల్లుడు ఏ పదవిలోనూ ఎప్పుడు ఉండడములు చేయలేదు. ఒక్కసారి కూడా ఏ మినిస్టర్ ఛాంబర్ కి వెళ్ళడములు చేయలేదు. అతను వ్యాపారములు చేసి కోట్ల రూపాయలు సంపాదించాడు. ప్రైవేట్ వ్యక్తిపై నిందలు వేయడములు అన్యాయములు. రాబర్ట్ నాకు అల్లుడు. మీరు వైఎస్ రాజశేఖర్ రెడ్డిజీకి కొడుకులు. ఈ డిఫరెన్స్ మీకు తెలియడములు అవసరములు. లేనిచో సిబిఐ వారు మీకు దీన్ని త్వరలోనే వివరించడములు ఖాయములు. విన్నారా తమ్ముళ్ళు, సోనియా గాంధీ గారు నన్ను ఇలా బెదిరించడం న్యాయమా, ధర్మమా అని అడుగుతున్నా. సరే తమ్ముళ్ళు, ఎందుకైనా మంచిది ఇక్కడ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. టేక్ ఏ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్. నా వార్తల నాశనం కార్యక్రమానికి విరామం తర్వాత మళ్ళీ తిరిగి స్వాగతం పలుకుతూ బ్రదర్ జగన్, నేను గాలి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాను. బ్రదర్, జైలుకు వచ్చే ప్రతివాడు కూడా మనకు దేవుడిచ్చిన బ్రదర్. రాబర్ట్ వాద్రా కూడా మనవాడు. జైలు బ్రదర్స్ అందరం కలిసి ఒక పార్టీ పెడదాం. రేపు ఆ పార్టీ తప్పకుండా గెలుస్తుంది. మనమే అధికారంలోకి వస్తాం. కట్టకట్టాలే మన ఎన్నికల గుర్తు. జనం సానుభూతితో దానికే ఓట్లన్నీ కూడా వేస్తారు. నువ్వు ఎటువంటి ఇబ్బంది కూడా పడద్దు. మన జైలు బ్రదర్స్ తే రాబోయే రాజ్యం బ్రదర్. విన్నారా తమ్ముళ్ళు? నా జైలు బ్రదర్ జనార్దన్ రెడ్డి ఏం చెప్తున్నా? నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు, నేను అంబటి రాంబాబును మాట్లాడుతా ఉన్నా. చూడండి జగన్ గారు, మీరు జైల్లో ఉండే కొద్దీ మీ మీద సానుభూతి పెరుగుతా ఉంది. ఇది వాస్తవం. మొన్న మీకు బిల్లు రాలేదనేటువంటి వార్త వచ్చిన తర్వాత నేను మీటర్ బద్ద తీసుకుని మీ పట్ల సానుభూతి ఏదైతే ఉందో దాన్ని నేను కొలిచా. అది ఒక్క రోజులోనే 1/2 మీటర్ పెరిగింది. ఇది వాస్తవం కాదని చెప్పి ఒక్కరైనా అనగలరా అని నేను అడుగుతూ ఉన్నా. అందుకే చెప్తా ఉన్నా, ఇలా 1 కాదు 2 కాదు 10 ఏళ్ళు ఏకంగా జైల్లో ఉండండి. సానుభూతి 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 పవనాలు ఈ రాష్ట్రంలో మీ మీద వేస్తాయి. ఇది వాస్తవం కాదని చెప్పి ఒక్కరైనా అనగలరా అని నేను అడుగుతూ ఉన్నా. విన్నారా తమ్ముళ్ళు? నేను అన్నేళ్లు జైల్లో ఉంటే ఆ సీఎం సీట్ లో ఎవరు కూర్చుంటారు? నెక్స్ట్ సీఎం నేను కాదా అని అడుగుతూ ఉన్నా. ఏమా జగన్, ఏం ఆడతాను? ఏం తమాషాగా ఉందా ఏమిటి? నెక్స్ట్ సీఎం అవుదామని చెప్పి కలలు గంటాను. పిచ్చ కథలు చేద్దామా? మీరు గనక ఒక్కసారి చూసినట్లయితే నా పాదయాత్ర బ్రహ్మాండంగా సాగుతా ఉన్నట్టు మనకి చాలా క్లియర్ గా తెలుస్తుంది. అదే మాదిరిగా మనం ఇంకో పక్క చూస్తే వచ్చే ఎన్నికల్లో ప్రజలంతా నన్ను మళ్ళీ సీఎం చేస్తారని చెప్పి కూడా మనకి బ్రహ్మాండంగా తెలుస్తా ఉంది. విన్నారా తమ్ముళ్ళు? మా నాయన కుర్చీని లాక్కోవడం కోసం ఎంత మంది ఎన్ని కుట్రలు చేస్తున్నారు. సరే సరే బ్రదర్స్, ఈ బులెటిన్ ని ఇక్కడితో ముగిస్తున్నానని చేతులెత్తి మరీ తెలియచేస్తున్నాను. జై మన మీద సానుభూతి పవనాలు. జై జై మన సీఎం కలలు.